నమస్కారం అండి. ఇప్పుడు మీకు నేను జున్ను తయారు చేయడం చూపిస్తాను చూడండి. బెల్లం ఒక 200 గ్రాములు కావాలండి హాఫ్ లీటర్ పాలకి. తర్వాత మిరియాలు, యాలకులు కావాలి. యాలకులు ఒక 15, మిరియాలు ఒక టేబుల్ స్పూన్. దీంట్లో ఏంటంటే ఆ రెండు కూడా మిక్సీలో వేసుకుని పొడి చేసుకోండి. మొదటి రోజు పాలు అయినట్లయితేనే మామూలు పాలు కలుపుకోవాల్సి వస్తుంది. లేకపోతే తర్వాత రోజుల్లో పాలు అయితే జున్ను పాలకి మామూలు పాలు కలపక్కర్లేదు. చూసారా, మిక్సీ పట్టేసుకున్నాం కదా, పొడి తయారు చేసేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు తీసుకున్న బెల్లాన్ని పొడిగా చేసేసుకుని దాన్ని పాలల్లో కలిపేసేయండి. పాలల్లో కలిపిన తరువాత ఏం చేయాలంటే దాన్ని వడగట్టాలి. ఓకే, చూడండి, కలపడం చూపిస్తున్నారు చూడండి. తర్వాత ఏంటంటే ఈ జున్ను పాలలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, కొలెస్ట్రాల్ కూడా ఎక్కువ ఉంటుంది, కాళ్ళ నొప్పులు అవి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూసుకుని జాగ్రత్తగా కొంచెం తినండి, టేస్టీగా ఉంటుంది. మిగతా అదర్ మెడిసినల్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, పాలు వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే మిరియాల పొడి, యాలకులు కలిపేసి పొడి చేసుకున్నాం కదా, ఆ పొడిని కలపండి. మీరు హాఫ్ లీటర్ అనుకున్నట్టయితే 2 గిన్నెల్లో పోసుకోండి. 2 గిన్నెల్లో పోసుకుంటే మనం చెంచా వేసి కలిపినా కూడా అది కదిలిపోకుండా అలాగే బెళ్ళలాగే ఉంటుంది. అందుకోసమని ఇప్పుడు కుక్కర్ తీసుకోండి, దాంట్లో నీళ్లు పోసుకోండి, నిమ్మ చెక్క వేసుకోండి. మన ఇడ్లీ కోసం చేసుకున్నట్టుగా ఈ ఈ 2 గిన్నెలు కూడా తీసుకొచ్చి కుక్కర్లో పెట్టండి. కుక్కర్లో పెట్టిన తర్వాత స్టవ్ వెలిగించి మూత పెట్టండి, కానీ విజిల్ మాత్రం పెట్టద్దు. ఎందుకంటే మధ్యలో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి కాబట్టి. ఒక అరగంట సేపు ఉడికిస్తే జున్ను తయారైపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. అరగంటలో మీకు జున్ను తయారైపోతుంది. దీంట్లో అన్నీ మంచివే ఉంటాయి, ఎందుకంటే న్యాచురల్గా దొరికేది. కానీ కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటిని నలిఫై చేసేది యాలకులు, మిరియాలు. కాబట్టి ఆ రెండు కూడా తప్పకుండా వేసుకోండి. చూడండి, మీరు కోరుకునే జున్ను తయారైపోయింది. చూడండి ఎంత బాగుందో. జున్ను ఇప్పుడు సీజన్ కాబట్టి, దొరికే టైం కాబట్టి జున్ను చేసుకోండి, తినండి, ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.